రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు గిరి ప్రసాద్ శర్మ గారు, గ్లోబల్ బ్రాహ్మిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం అండి. సో ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. అట్లనే మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం విషయాన్ని గ్రహించాల్సి వస్తే, మీరు సంబోధించిన సదరు రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రుల విషయము, తర్వాత రాశి ఫలాలు కూడా చెప్తున్నారు. అవునండి. అయితే ఒక విషయం అంటే మనం గ్రహించాల్సింది, దయచేసి అందరూ కూడా, మనం ఎప్పుడు శాస్త్రాన్ని శాస్త్ర ప్రామాణికంగా చెప్పితే కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఉంటుంది. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, పరాభవే నామ సంవత్సరే జనానాం మిశ్ర ఫలప్రదం, క్వచిత్ లాభ క్వచిత్ హాని క్వచిత్ సౌఖ్యం క్వచిత్ భయం. అంటే ఈ పరాభవ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాస్తవానికి శాస్త్రాన్ని ఇప్పుడు ఉదాహరణకి మనం టీవీలో మాట్లాడి ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలి కాబట్టి, ఒక వివాహ సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది జరగదు అని చెప్పితే ఇరువురికి కోపం వస్తుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా ఏమైనా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అట్లనే మనం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తేను, పరాభవాఖ్యే సంవత్సరే రేవంత్ రెడ్డి రూపో రుణామని ఆయన సంబంధించిన విషయంలో, పరాభవనామ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో స్థిరత్వం పెరుగుతుంది. అంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలు స్టాండర్డ్ గా ఉన్నాయి, అందులో ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇప్పుడు హైడ్రా లాంటి, ఇప్పుడు మనం కంపారిజన్ విత్ ది జ్యోతిషము, ఇప్పుడు ఈ సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇవన్నీ కనుక చూసుకుంటే, ఆయన నిజంగా చెప్పినట్టుగా ప్రజల్లో గుర్తింపు వస్తుంది, కానీ చేసే పనుల వల్ల కొద్దిగా వ్యతిరేక శక్తులు కూడా పనిచేస్తాయి. అలాగే 6వ స్థానంలో శని కూడా ఉన్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు రాశి ఫలాలు అవన్నీ మనం ఇట్లా నేరుగా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఎలా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. ఇప్పుడు అందుకని ఇక్కడ ఏం రాస్తుంది అంటే, చూడండి, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎవరైనా సరే అమ్మా, ముఖ్యమంత్రి ఒకరే కాదు, ఎవరైనా సరే, రాష్ట్రే కలహో భవిష్యత్ నృపాణం మతభేదక ప్రజాభి సంయుతో రాజాం స్థైర్య లభతే దుర్గం అంటారు. రాజకీయాల్లో విభేదాలు పెరగడం సహజం, అది ఏ ముఖ్యమంత్రి అయినప్పుడు. ప్రజల మద్దతు ఉన్నవాడే స్థిరంగా ఉంటాడు అని. ప్రజల మద్దతు కూడగట్టాలి అంటే ప్రజలకు సౌలభ్యంగా ఉన్న పనులు చేసేవాడే నిలబడతాడు అని. అట్లాంటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆర్థిక విధానం దానిలో మెర్జ్ అవుతుంది. అర్థలాభో విలంబేన వ్యయం వృద్ధి జాయతే, ధనినాం లాభ సంపత్తి దరిద్రాణం క్లేశ వృద్ధి అంట. అంటే లాభాలు ఆలస్యంగా వస్తాయి. ఏటీఎం పెట్టంగానే డబ్బులు వచ్చినట్టుగా రావు లాభాలంటే. కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి. ధనికులకి లాభం అవుతుంది, పేదలకు ఎట్లయినా కష్టం. ప్రసాద్ గారు, ఇక్కడ ఒక జెన్యూన్ డౌట్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే, ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క పంచాంగం చెప్పడంలో అసలు అర్థం ఏంటి, అండ్ అలాగే ఏ పార్టీకి ఆ పార్టీ పంచాంగ కర్తలు అనుకూలంగా చెప్పే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. నిజంగా అలా అనుకూలంగా చెప్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే సిద్ధాంతుల విధానం ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనము ఈ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించిన విషయంలో మాత్రం ఏం జరుగుతుంది అంటే, ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క నక్షత్రము, వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ యొక్క రాసులు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉంటుంది కదా, దానికి రాజకీయానికి మెర్జింగ్ ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటుంది, ఆయన అభివృద్ధి ఎలా ఉంటుంది అని చెప్తారే తప్ప, ఆయనకు సంబంధించిన నక్షత్రము ఆయన చచ్చిపోయే వరకు కూడా అట్లే ఉంటుంది. కాబట్టి దానిలో మార్పులు వస్తుంటాయి. పరాభవం ఎట్లా ఉంటుంది, అదే మనం గమనిస్తే కనుక పట్టిక చూస్తే మనము ఆదాయము వ్యయము ఈ రెండు కనిపిస్తాయి ప్రతి ఒక్క వ్యక్తికి. మీకు కూడా, శివాని గారికి కూడా చార్ట్ వేసామనుకోండి, ఈ సంవత్సరం ఎట్లుంటుంది అని ఉంటది. అదమ్మా విషయం. ఓకే, మనం ఇప్పుడు జనరల్ గా మాట్లాడితే, ఒకవేళ లైక్ ఈ సంవత్సరము వర్షం విషయానికి వస్తే గానీ, లేకపోతే పంటల విషయానికి వస్తే గానీ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? అయితే దానికి ఉందమ్మా, ఈ పరాభం సంవత్సరంలో నిజంగా చెప్పాలి అంటే, ఒక ఉష్ణోగ్రత తర్వాత వాతావరణాలకు సంబంధించి కూడా ముందుగానే ఇప్పుడు తెలంగాణ
విధ్వస్సభ అనేది ఉంది. తెలంగాణ బ్రాహ్మణ పండితులందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఆ సిద్ధాంతం ప్రకారం అందరూ కూడా అధ్యయనం చేసి ఒక సరైన పంచాంగాన్ని వాళ్ళు ప్రచురిస్తారు. దాన్ని ప్రభుత్వానికి కూడా ఇస్తారు. అందులో క్లియర్ గా రాసి ఉంటది ప్రతి విషయం, వ్యవసాయం కావచ్చు, వాతావరణం కావచ్చు. మీరు అడుగుతుంది ఏంటంటే అతితాపో భవిష్యత్ గ్రీష్మే లోక పీడనకారక జలాభావో భయం చైవ జనానాం క్లేశ కారణం. అంటే ఎండలు ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయని, నీరు కూడా ఎక్కువ వర్షం వస్తేనే నిలువ ఉంటుంది, కానీ నీటి కొరత ఉంటుందని, ప్రజలకైతే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని చెప్పి ఈ పరాభవ సంవత్సరంలో ప్రజలకు ఇబ్బంది ఉందనే రాసింది. అది ఎవరికైనా చెప్తే దాన్ని వ్యతిరేకిస్తారు మళ్ళీ. అందుకని మన శాస్త్రాన్ని శాస్త్రం ఉన్నట్టుగా చెప్పి, అయితే ఇక్కడ మీరు ప్రస్తావన చేస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, ఇలా చూస్తే ఎవరి రాసులు, ఎవరి జన్మ నక్షత్రాలు ఎవరి వాళ్ళకే ఉంటాయేమో. అందుకని ఇప్పుడు బంగారం గురించి కూడా మీరు ప్రస్తావన తెచ్చినట్టుగా ఉన్నారు. నాకు తెలిసి బంగారం ప్రస్తావన చెప్తే ఇప్పుడు 1,60,000 రూపాయల వరకు ఎలా వచ్చిందంటారు? దానికి రీజన్ ముందు సంవత్సరం నాడే డిసైడ్ అయిపోయిందమ్మా. ఎట్లా అంటే ఇవి ఎలా నడుస్తాయి అని రాసేదే జ్యోతిషం. ఓకే, సరే. ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అది చెప్పండి. పోనీ ఈ బంగారం విషయానికి వస్తే ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? తగ్గే అవకాశాలు ఉన్నాయా, పెరుగుతుందా? బంగారం విషయంలో ఈ సంవత్సరం పరాభవ సంవత్సరం ఎట్లా ఉంటుందంటే స్వర్ణమూల్య వృద్ధి భవేత్ లోకే చంచలతా తదా వాణిజ్యే లాభహానిచ్చ మిశ్ర రూపేణ దృశ్యతే. అంటే బంగారం ధరలు దగదగా మడుతాయని, మార్కెట్ లో అస్థిరత ఉంటుందని, వ్యాపారంలో లాభము నష్టము ఉంటాయని, ఇట్లా మనకి శాస్త్రం చెప్తుంది ఈ పరాభవ సంవత్సరాన్ని. అయితే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అంటే జరగబోయేది కూడా ముందుగానే జ్యోతిషంలో చెప్పబడుతుంది కనుక ముందుగానే ఊహించగలుగుతారు కనుక ఈ రోజు కాదమ్మా కొత్తది, ఇది పూర్వకాలంలోనే ఎప్పుడో ఏదో కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు ఇది. ఇదంతా సో ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక షార్ట్ వేలో చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అండ్ ఆంధ్రాలో ఏ పార్టీకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది? షార్ట్ వేలో. ఇక్కడ సింపుల్ అమ్మ, ఏ పార్టీకి కూడా అనుకూలము లాభం అనేది ఏ శాస్త్రము చెప్పదు. ఓకే, ఇది క్లియర్. వాళ్ళ యొక్క కేవలం వాళ్ళ తృప్తి కోసం మాత్రమే చెప్తారు. డిపెండ్ అపాన్ దేర్ హార్డ్ వర్క్ ఓన్లీ. ఇక్కడ పరాభవాకే సంవత్సరే రేవంత్ రెడ్డి రుణం అని ఇందాక చెప్పాను. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన నక్షత్రాలు, రాసులు, గ్రహాలు, అనుకూలాలను బట్టి ఆయనకు వర్తిస్తుంది తప్ప మళ్ళా దుద్దిళ్ళ శ్రీధరబాబుకి ఎలా ఉంటుంది ఆయనకు వేరే ఉంటుంది. ఇప్పుడు శామిల్ గారు అనుకోకుండా ఇరుక్కున్నాడు, మళ్ళీ ఆయన తిట్టు తిన్నారు అంటే ఏంటి? అక్కడ ఆయన నక్షత్రంలో ఇలా ఉంటుందని మాత్రమే చెప్పగలుగుతాం శాస్త్రం ప్రకారం. అట్లా అంటే ఓకే, మేము చాలా వర్షన్స్ వింటున్నాము ఈ పంచాంగంకి సంబంధించి. చాలా వర్షన్స్ ఇప్పటి వరకు మనం చూసాము కూడా. సో ఒరిజినల్ పంచాంగం గురించి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారా? ఒరిజినల్ పంచాంగం కరెక్ట్ గా చెప్తుందమ్మా. ఒరిజినల్ పంచాంగంలో ఎక్కడ కూడా ఫలానా రేవంత్ రెడ్డి అని కానీ, తెలుగుదేశం పార్టీ అని కానీ, కాంగ్రెస్ అని కానీ, బీజేపీ అని కానీ శాస్త్రం చెప్పదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ పరాభవ సంవత్సరంలో ఏం జరుగుతుంది అనేది మాత్రమే చెప్తుంది తప్ప మిగతావన్నీ కల్పితాలు. కల్పితాలు ఏంటి, ఎందుకు చెప్తారు అంటే నిజంగా వాళ్ళకి ఏదైనా శాంతి దోషాలు ఉంటేనో, ఇంకొక రకంగా పూజలు చేస్తేనో, ఇంకొక రకంగా ఏదైనా మంచి పనులు చేస్తే వాళ్ళకి వచ్చే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కాబట్టి చెప్తారు తప్ప రాజకీయాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏమి ఉండదమ్మా శాస్త్రం. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గిరి ప్రసాద్ శర్మ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో మూవింగ్ ఆన్, అమెరికా ఇరాన్ వార్ లో అసలు ఏం జరుగుతుంది? ఇట్స్ బీన్ మోర్ దాన్ 14 days